రైట్. శర్మ గారు, ఉద్యోగుల గురించి ఏమన్నా చెప్తారా సార్? ఏంటి వీళ్ళ పరిస్థితి? మనము గతంలోనే డిస్కస్ చేసుకున్నామండి. మెగా డిఎస్సి 15,000 మందికి ఇచ్చారు. జగన్ గారు ఉన్నప్పుడే 6,000 మందికి ఇచ్చారు. వీళ్ళు పెంచింది 9,000 అని చెప్పి మనం గతంలో అనుకున్నాం. కానీ 6,000 మందికి పాపం ఉద్యోగాలు ఆలస్యం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన దాన్ని దీంట్లో కలిపేయడం వల్ల వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ 9,000 దాంట్లో వీళ్ళు కస్తూరిబా స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, సోషల్ ట్రైబల్ స్కూల్స్ కి సంబంధించిన కూడా కలిపారండి టీచర్ పోస్టులతో పాటు. వీటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉన్నాయండి వీటికి, సోషల్ ట్రైబల్ కానీ కస్తూరిబా కానీ. ఈ పోస్టులు కూడా కలిపి వాళ్ళు 15,000 ఇష్యూ చేశారే తప్ప, అంటే ఒక 1,500 2,000 తీసేస్తే వీళ్ళు ఇష్యూ చేసిన 13,000 14,000 అంటే ఉద్యోగాలు ఏదైతే వీళ్ళు ఇస్తారన్నారో అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇవి కూడా కలుపుకొని వీళ్ళు చేసిన మోసం అదండి. ఆ పోస్టులు కూడా ఇందులోనే భర్తీ చేయడానికి పెట్టేశారు వీళ్ళు, ఈ మెగా డిఎస్సి లోనే పెట్టారు. రెండోది వచ్చేటప్పటికి మనం గతంలోనే చూసాం, పోలీస్ ఆఫీసర్ ని పెన్షన్ పెంచడానికి నేను వెళ్తుంటే నువ్వు రావా అని మంత్రి గారి భార్య అడిగి చేసి ఆయన్ని తిట్టిన వ్యవహారం చూసాము. అదే ఆత్మగౌరవం పెంచడం అంటే. టీడీపీ వాళ్ళు ఆత్మగౌరవం పెంచుతాము ఉద్యోగస్తులకి అందరికీ అని చెప్పి వాళ్ళు చెప్పింది అదే ఆత్మగౌరవం పెంచడం. వాళ్ళని బంట్రోతుల్లాగా వాడుకోవటం, అధికారులని చేయటం. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు టీ కాఫీ ఖర్చులు వాళ్ళే పెట్టుకుని ఆ పచ్చబిళ్ళ చూపించిన వాళ్ళందరికీ వాళ్ళకి టిఫిన్లు అన్ని పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళందరినీ మేపి పంపించాలి. అదే వాళ్ళ ఆత్మగౌరవం. అంటే ఉద్యోగం చేసే వాళ్ళని అటెండర్లుగా, ప్యూర్లుగా మార్చి వీళ్ళు కాఫీ సప్లయర్స్, టీ సప్లయర్స్ కింద మార్చారండి. ఇంకోటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మైనర్ బాలికని అక్కడ ఏదో చేస్తే చెందుతేనంట, అది కూడా 5 ఏళ్లు జగన్ గారి పరిపాలన వల్లే జరిగింది, 5 ఏళ్లు జగన్ గారి పరిపాలన చేయడం వల్లే మైనర్లు అట్లా చేశారు, చెందారు అన్నారే తప్ప, అదే ప్రతిపక్షంలో ఉంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటు ముంబై, ఢిల్లీ పెళ్లికి వెళ్లకుండా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని దాన్ని ఎలక్షన్ ఇష్యూ చేసేవాళ్ళు కదండి. ఇప్పటిదాకా వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళకపోగా ఇంకా ఇజ్రాయెల్ యుద్ధానికి, ఉక్రెయిన్ యుద్ధానికి కూడా జగన్ గారు ఇక్కడ 5 ఏళ్లు పాలన ఉండడం వల్లే జరిగినాయి అనే తంతుగా. ఒకటి మాత్రం నిజం సార్, అమెరికాలో ట్రంప్ అయిన కాల్పులు జరిగినప్పుడు అమెరికాలో చంద్రబాబు లేరు కాబట్టి బైడెన్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. లేకపోతే ట్రంపే కాల్పించుకున్నాడు, చెవు దగ్గర పెట్టించుకున్నాడు, చిన్న చెవికి తగిలితే అది పెద్ద ఇష్యూనా? మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాశాయి తెలుసా? ట్రంప్కు మద్దతు ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఆయన మీద జరిగిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత ట్రంప్కు ఉన్నటువంటి మద్దతు ఒక 8% పెరిగిందని రాశాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. జగన్మోహన్ రెడ్డి గారికేమో హత్యాయత్నం జరిగితే అది చాలా చిన్నదిగా, గులకరాయని, అదని ఇదని, కోడికత్తని ఒక అదృష్టం, అమెరికా ప్రజల అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ లేరు, ఈ పేపర్లు అక్కడ లేవు, అంతే. ట్రంప్ చేసుకున్న అదృష్టం. ఇందాక శ్వేతపత్రం రిలీజ్ లో ఆ మైనర్ బాలికని చేయడానికి శవం కనపడకపోవడానికి కూడా కారణం గత 5 ఏళ్లు జగన్ గారి పరిపాలన చేయటమే అని చెప్పారండి వారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఆ పిల్లలు ఎవరో ఏదో చేస్తే కూడా వీళ్ళు వెళ్ళి పలకరించాల్సింది పోయి, చెందాల్సింది పోయి, శవం కనబడట్లేదు, ఆ పాప కనబడట్లేదు అనే దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి అవన్నీ వదిలేసి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారండి. ఆ చిన్న పిల్ల కనబడకుండా పోయిన దానికి కూడా జగన్ గారి కంటకట్టి రాజకీయం చేయడం ఎంతవరకు సబబో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఆ ఉద్యోగస్తులు దానికి అట్లా ప్రతి చోట ప్రతి దానికి కూడా మోకాలకి, బోడిగుండికి మెలిక వేసినట్టుగా, ముడి వేసినట్టుగా ప్రతి దానికి ఏ ప్రపంచంలో ఎక్కడే జరిగినా సరే జగన్ గారు చేశారు, జగన్ గారు 5 ఏళ్లు పరిపాలించడం వల్లే జరుగుతుంది అనే విధంగా మారిపోయారు. నేను గతంలోనే చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారికి రోజు ప్రెస్ మీట్ పెట్టకపోతే కనుక వారికి ఎనర్జీ రాదండి. వారు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక దాని మీద వారు మాట్లాడితేనే ప్రెస్ మీట్ పెట్టి అబద్ధం చెప్పాలా, లేకపోతే అన్ని తీసుకెళ్లి జగన్ పైన రుద్దాలా? మీరు నేను అయితే కనుక టిఫినో, కాఫీనో, పాలో, భోజనమో చేస్తామండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిరోజు ప్రెస్ మీట్ కావాలి. ఆ ప్రెస్ మీట్ లో జగన్ గారిని తిట్టడమే కావాలండి. నేను జోక్ గా చెప్పట్లేదు, నేను చాలా సీరియస్ గానే చెప్తున్నానండి. ఇది మీరు గత నుంచి చూస్తే ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు తప్ప జరిగినట్టుగా చెప్పకుండా ప్రతి దానికి ఎక్కువ మంది కూర్చొని వాళ్ళందరికీ లెక్చర్ టీచర్ ఇప్పుడు వీళ్ళు ఆ గిరిజన మహిళ జీవితాన్ని బయట వేసి ఏ విధంగా అల్లరిపాలు చేయాలని చూస్తున్నారు. 9 ఏళ్ల బాలిక విషయంలో రాయండి అయ్యా బాబు, ప్రభుత్వం స్పందించాలి. ఈశ్వర్ గారు ఆ 9 ఏళ్ల బాలిక గురించి చర్చ
చర్చలు పెట్టచ్చు కదండి. ఆ 9 ఏళ్ల బాలిక తప్పిపోవడానికి వీళ్ళు పెళ్లికి వెళ్ళారనే దానికి చర్చలు పెట్టకుండా అక్కడ గిరిజన మహిళ ప్రెగ్నెన్సీ ఆ బిడ్డ గురించి అదేనా నేషనల్ ఇష్యూనా స్టేట్ ఇష్యూనా అండి, దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆ చిన్నపిల్ల తప్పిపోయింది, యంత్రాంగం ఏం చేస్తుంది, ఎందుకు దొరకట్లేదని ఒక్క మీడియాలో వాళ్ళ దాంట్లో రాదండి. ఎందుకు ఈ చర్చలు- ఎవరైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గట్టిగా అరిచి మరి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు 9 రోజులు అయిందండి, ఇంత మరి incident 9 జరిగితే- రోజులు అయింది ఇప్పటికి. ఆ. 9 రోజులు అయినా సరే 9 రోజులు. కనీసం ఎవరు వెళ్ళలేదు. కొన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళే పార్టీ వాళ్ళు ఎవరైనా దీనికి జగన్ పలకరిస్తుంటే కారణం చేస్తుంటే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. మరి కమ్యూనిస్టులే మాట్లాడట్లేదు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, చెయ్యట్లేదు. అంటే ఇట్లా నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నా సరే వాళ్ళు ఎవరు హోంమంత్రి పట్టించుకునే వ్యవస్థ మహిళ లేదు. సార్, బీజేపీ అధ్యక్షురాలు మహిళ సార్, వీళ్ళెవరు బయటకు రాదు సార్. ఈ కమ్యూనిస్టుల విషయం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ గురించి పెద్దగా నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, వాళ్ళు సందర్భాన్ని బట్టి ఉంటారు.